ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతుంది. ఇక బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన బాటపట్టారు. మందమర్రి, బెల్లంపల్లి, భూపాలపల్లి, శ్రీరాంపూర్, గోదావరికని, ఇల్లందు, కొత్తగూడెం, మణుకూరు ఏరియాల్లో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించడంతో పాటు నల్ల జెండాలను ఎగురవేశారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాగా ప్రధాని పర్యటన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. గద్దెకెక్కింది, మళ్ళీ 19లో గద్దెకెక్కింది. గద్దెకెక్కిన తర్వాత ప్రజలకు పైసా మందం పనిచేయలేదు. పబ్లిక్ సెక్టర్ లాభాలు ఉన్న పబ్లిక్ సెక్టర్ అన్ని అమ్మేసిండ్రు. స్వదేశీ 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 పేరు మీద గద్దెకెక్కి విదేశీయులకు పబ్లిక్ సెక్టర్స్ అన్నింటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి మొత్తం మేము సర్వే చేసి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే చేసిన మహిళల్ని కూడా ఇలా ఆదాయాలకు, అంబాయిలకి, ప్రైవేట్లకు అప్పచెప్తా ఉన్నాడు. మేము ఫ్రీగా 3000 టన్ను బొగ్గు తీసి గవర్నమెంట్కి ఇస్తామంటే ఇలా 14,000 నుంచి 30,000 టన్ను కొనుక్కునే అమ్మే ఆదాయానికి బొగ్గు ఇచ్చేసి ఇలా పవర్ కాస్ట్ పెరగడానికి, ఉత్పత్తుల కాస్ట్ పెరగడానికి, ఈ దేశంలో బీద ప్రజలు బతకలేని పరిస్థితులకు ఇలా అన్ని నిత్యావసర రేట్లు పెట్టడానికి కారణమైండు. అందుకనే ఈ బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరించడానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ, అట్లాగే సిగరెట్కి సంబంధించిన, కోల్ ఇండియాకి సంబంధించిన కార్మికుల వేతన ఒప్పందం పెండింగ్లో ఉంది. డిఏలు కూడా 5 సంవత్సరాల కంటే డిఏను తక్కువ చూపెట్టి ఇలా కార్మికులకు జీతభత్యాలు వేయకుండా చేస్తా ఉన్నాడు. అట్లాగే ఇలా మొత్తం సింగరేణికి సంబంధించిన అన్ని విషయాల్లో ఇలా కార్మికులను ద్రోహం చేస్తా ఉన్నాడు. నేడు గోదావరికనికి విచ్చేస్తున్న సందర్భంగా అర్ధరాత్రి నుంచి పోలీసులు మరొక నిర్బంధంగా వ్యవహరిస్తూ